నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలను వెంటనే విడుదల చేయాలని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఐఓసీ కార్యాలయం గేటు ముందు గజ్వేల్ మండల గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్మికులు జీతాలు 6 నెలలుగా ఇవ్వడం లేదని గజ్వేల్ ఐఓసీ కార్యాలయం వద్ద భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్మికులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 7 నెలల నుంచి గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు రావడం లేదని, అదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్మికులకు నెల నెల జీతాలు వచ్చేవని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ కార్మికులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు రాక కుటుంబ పోషణ కూడా ఇబ్బందికరంగా ఉందని, తమ పిల్లలను పాఠశాలలకు కూడా పంపించలేని దుర్భర జీవితాలను గడుపుతున్నామన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల ఆవేదనను గుర్తించి జీతాలను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర స్థాయిలో గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహిస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మండల గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే ఇవ్వాలి. జిందాబాద్ సిఐటియు, గ్రామ పంచాయతీ కార్మికుల సమస్య వెంటనే, గ్రామ పంచాయతీ కార్మికుల సమస్య వెంటనే, గ్రామ పంచాయతీ కార్మికుల సమస్య వెంటనే, పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే, పెండింగ్ లో ఉన్న. గజ్వేల్ మండల్ ప్రతి ఒక్క గ్రామం నుండి వచ్చిన మా అన్నలు కార్మిక మా ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్క గ్రామానికి 6 నెలలు 7 నెలల నుంచి జీతాలు పడడం లేదు. దేనివల్ల పడడం లేదని కూడా మాకు ఇంతవరకు అర్థం కాలేదు. మేము ఇంటి వద్దన ఊర్లే ప్రతి గ్రామంలో అయినా ఎవరైనా మాకు తోటి కార్మికులు కానీ మేము కానీ పని నీట్గా పని చేస్తున్నాం. మోరీలు కూడా క్లీన్ చేస్తున్నాం, అన్నీ క్లీన్ చేస్తున్నాం. అన్నీ చేసినాక కూడా జీతాలు పడట్లేదు. ప్లస్ ఒకటి, మేము జీతాలు పడ్డాక కీడికొచ్చి భిక్షాటన చేయవలసిన కారణం ఏమి వచ్చింది. మాకు ఇంట్లో ఉప్పు ఉంటే మిరపకాయ లేదు, మిరపకాయ కంటే ఉప్పు లేదు. పెళ్ళ మీద కమ్మలు పెట్టినాం, కారకాయలు పెట్టినాం, అన్ని గిరి పెట్టినాం. మార్వాడి దుకాణాలు ఉన్నాయి. ఇప్పుడు చిట్టీలు ఎట్లా కట్టాలి? ఫస్ట్ నాడు చిట్టి కట్టాలి, సోమవారం చిట్టి కట్టాలి, 18 తారీఖు చిట్టి కట్టాలి, 22 తారీఖు చిట్టి కట్టాలి. చిట్టీల మహిళా మండలి సంఘాల ఆడలేదు డబ్బులు కట్టాలి. ఏడికైనా కట్టాలి సార్. మేము పైసలు మీ జీతం వస్తేనే మేము డబ్బులు తీసుకొని కట్టేది. మీరే జీతం రాంది, మేము డబ్బులు ఎడికెళ్ళి కడతాము. అయినా డబ్బులు రావట్లేదు, ఇవ్వట్లేదు. మేము గట్టిగా మాట్లాడితే మిమ్మల్ని కాకపోతే తీసి వేరే వాళ్ళని చేసుకుంటామనంటే దానికి మేము వాళ్ళని ఏమంతలేము. ఇప్పటికి కూడా మేము స్పందించుకోలేదు, మేము నిర్ణయం తీసుకోలేదు. దానివల్ల మేము ఎందుకు పెట్టుకుంటామని కూడా అడగలేదు వాళ్ళను. మేము చేసే పని మేము చేస్తాం, కానీ మా డబ్బులు మాకు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం దిగొచ్చినా సరే మా డబ్బులు మాకు విడుదల చేయాలని కోరుకుంటున్నాం. అంతే, సభాముఖంగా తెలియజేయండి. అదే 10 గంటల దాకా చేస్తాము. ఇంటి ముంగడ కుక్క చచ్చిపోతే తీస్తాము, ఇంటి మోరే పిల్లలేరితే తీస్తాము. మమ్మల్ని కానీ మానవుడు లేడు, ఓ సాపోటు మానవుడు లేడు. ఇదివరకు జీతాలు లేవు. 6 నెలల మేము ఎట్లా బతకాలి? మేము ఎట్లా చేయాలి? మమ్మల్ని ఎవడు కైకి నిలబడు, మమ్మల్ని ఎవడు కూలి నిలబడు. వీళ్ళే పని చేస్తే నిత్య వీళ్ళకి జీతాలు అంటారు. ₹1 అప్పటి తీయరు, ₹1 బదలియరు. మా బతికెట్నో దాన్ని పరిష్కరించరు. ఆలోచన వచ్చిన మనసు. మేము ఒక 6 నెలల కొల్ల ఎడ్యుకేషన్ చేస్తున్నాం సార్. ఉత్సాహము దొడ్డి పోతే కూడా ఎత్తిపోతున్నాము. అందులో మమ్మల్ని ఎవరు పట్టించుకునే దాదాలు లేరు సారు. అట్లా మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు మమ్మల్ని ఏంద్రా ఏమో ఇట్లా చేస్తలేరు అని అడిగేటోళ్ళు ఉన్నారు, కానీ ఇచ్చేటోళ్ళు ఎవరు కనవాలి. మేము ఎట్లా బతకాలి సారు? మాది ఉండిలేని విషయం. కుక్క బతకాలి, పిల్లలు బతకాలి, పుస్తకాలు కావాలి, బుక్కులు కావాలి, అన్నీ కావాలంటే ₹1 ఉంటే ఆట లేదు. 8 నెలలు 7 నెలల జీతాలు రాక మేము ఎట్లా బతకాలి? ఏం తినాలి? పిల్లల్ని ఎట్లా చదవాలి? వాళ్ళ బుక్కులు ఎడికెళ్ళి తేవాలి, వాళ్ళ పెన్నులు ఎడికెళ్ళి తేవాలి. ఎడికెళ్ళి బతకాం సార్. వీళ్ళు ఎవరి నుంచి కాకపోతే అందుకని ఇప్పుడు ఆఫీస్ కాడికి వచ్చి పిచ్చమాడుకుంటున్నాం సార్ మేము.